రమేష్ గారు ఒక మాట అనగానే సపోర్ట్ కొడతారు. ఈ గడ్డ మీద రేపు మన జెండా ఎగరాలి, ఈ నియోజకవర్గంలో మనం గెలవాలి అనగానే సపోర్ట్ కొడతాం. కానీ అది సఫలం చేసి అది విజయవంతం చేసేటువంటి సత్తా కార్యకర్తలు మాత్రం గురించి మనం మర్చిపోకండి. ఇంటికి పునాది లేకుండా ఎట్లయితే ఇల్లు నిలవదు, పార్టీకి గ్రామ స్థాయిలో ఉన్న బూత్ స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తల పరిస్థితి లేకపోతే, కార్యకర్తల కమిట్మెంట్ లేకపోతే ఆ పార్టీ కూడా బతకజాలదు, ఆ పార్టీ విజయం సాధించగలదు. నాయకులు అనే వాళ్ళు ఈ వేదిక మీద కూర్చునే స్థాయికి రావడానికి, ఇక్కడ మేము కార్పొరేటర్లను, మేము సర్పంచులను, మేము ఎమ్మెల్యేలను చెప్పుకోవడానికి కారణకులు కార్యకర్తలు మాత్రమే. ఆ విషయం అయిపోతుంది. చాలామంది ఏమనుకుంటుంటే అంతటా బాగలేకపోయినా నా వార్డులో నేను బాగుంటే గెలుస్తాను, నా గ్రామంలో నేను బాగుంటే గెలుస్తాను అనేటువంటి కాన్సెప్ట్ ఉంటుంది. వార్డు గెలవాలన్నా, గ్రామం గెలవాలన్నా, ఒక బూత్ ఒక వార్డు గెలవాలన్నా, పట్టణాలలో ఏది గెలవాలన్నా కూడా ఆ 5 ఆడబిడ్డలే 6 మంది ఒక్కడు మాత్రమే మొబైల్ అని చెప్పి వారు చెప్తున్నప్పుడు ఇవాళ 7 గెలిచిన పార్టీ రేపు తాండూరు మున్సిపల్ ఆఫీస్ మీద మన జెండా ఎగిరించే స్థాయికి రావాలని కాంక్షిస్తున్నామని. ఇక్కడ కాంక్షిస్తే మాత్రమే, అనుకుంటే మాత్రమే సాధ్యం కాదు. దానికి సంబంధించిన కార్యాచరణ పూర్తి స్థాయిలో ఆచరించకపోతే అది సాధ్యమయ్యే ఆస్కారం ఉండదు. మనందరికీ చాలా సందర్భాలు చెప్తా ఉన్నాడు, పదవులు డబ్బులు పెడితే మాత్రమే దొరికేది కావు. గుర్తుపెట్టుకో, పదవి అమ్మ ఇచ్చేది కాదు, నాన్న ఇచ్చేది కాదు, ఈ పదవి ప్రజలు ఇచ్చేదని విషయం మర్చిపోకండి. ప్రజల ఓటుతో వస్తాయి ఆ పదవులు. చాలామంది మధ్యలో సమాజంలో పెద్ద మార్పు వచ్చింది. మునుపటి యొక్క పరిస్థితి లేదు. డబ్బులుంటేనే గెలుస్తాం, మద్యం తాగిపిస్తేనే దావతిస్తేనే గెలుస్తాం, గోల్మాల్ చేస్తేనే గెలుస్తామటువంటి చర్చ జరుగుతుంది మధ్యకాలంలో. కానీ ఒక్కటి మాత్రం ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా, నేను చెప్పేది నిజమే కావచ్చు కాక, కానీ ఒక కౌన్సిలర్, ఒక సర్పంచ్, ఒక ఎమ్మెల్యే నేను గెలవాలని చెప్పి కనుక భావిస్తే, ఆ కమిట్మెంట్తో కనుక పనిచేస్తే తప్పకుండా గెలవగలిగే సత్తా ఉంటుంది. డబ్బుతో మాత్రమే కాదు, దావతుతో మాత్రమే కాదు, ప్రజల ప్రేమను పొందగలిగితే, ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకోగలిగితే, ఈ బిడ్డ మా బిడ్డనే, ఈ బిడ్డ మా కళ్ళల్లో కదలడ బిడ్డనే, ఈ బిడ్డ మా కళ్ళలో నిజే బిడ్డనే, ఈ బిడ్డకి ఇస్తే చల్లగా ఉన్న చూసుకుంటున్న భావనగా కల్పించగలిగితే ఈ డబ్బు, ఈ మద్యం పనిచేయడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. నిన్న వాళ్ళే మీరందరూ కూడా ఇప్పుడే చెప్తుంది మా ప్రెసిడెంట్ సభ ఇట్లా తెలిసేట్టుగా మేము సిన్సియర్గా మీరందరినీ 20 రోజులు 30 రోజులు అక్కడ పనిచేయడానికి వచ్చింది, అక్కడ ప్రత్యక్షంగా వచ్చింది. నాకు తెలిసి ప్రపంచ చరిత్రలో, ఈ దేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఒక అధికారం తన మొత్తం సత్తాని, తన
శక్తిని ఆ ప్రజల మీద దౌర్జన్యం చేయడానికి, ఆ ప్రజలను చెరపట్టడానికి, ఆ ప్రజలను భయభ్రాంతులు చేయడానికి ఎన్ని కుట్రలు చేసినా, ఎంత మద్యం పంచినా, ఎన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా, ఎన్ని వేల కోట్ల రూపాయల దళిత బంధు లాంటి స్కీములు ఇచ్చినా, రాత్రికి రాత్రే రోడ్లు వేసినా, రాత్రికి రాత్రే భవనాలు నిర్మించినా కూడా ఇది చెల్లదురా నా కొడుక, ఇక్కడ చెల్లేది ఆత్మగౌరవం మాత్రమే, ఇక్కడ చెల్లేది ధర్మం మాత్రమే, ఇక్కడ చెల్లేది ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకున్న నాయకుడు మాత్రమే భవిష్యత్తు అని చెప్పి ఆయన మాత్రమే గెలుపని చెప్పి ఆ అధికారం మీద చెంపదెబ్బ కొట్టి ఆత్మగౌరవ బావుట ఎగిరేసింది హుజురాబాద్. దాన్ని కళ్ళాలు చూసింది. దాన్ని చెప్తే ఎందుకంటే అంతా మీరు చూసేవాళ్ళు కాబట్టి ఎన్నెన్ని రకాల వేదన అనుభవించిందో ఆ ప్రజలు. నేను ఊళ్ళలో పోతున్నప్పుడు బయట కూడా మాట్లాడేది, లోపల కూడా మాట్లాడేది. ఒంటరిగా పోయి ఏందమ్మా అంటే మీరు ఎవరి కోసం వచ్చేది బిడ్డ అని చెప్పి, వాళ్ళ నాయన కోసం వచ్చారంటే కాబట్టినే మా గుండెలో ఉండి బిడ్డ అని. కానీ రోడ్ల మీదకి వస్తే మాత్రం మేము అధికారికంగా ఓటేస్తాం, నాకు పెన్షన్ ఎంతో చెప్పి. అంటే పోలీసులు మఫ్టీలో గ్రామాల చుట్టుముట్టి 10 మంది మంత్రులు, వందల సంఖ్యలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వాళ్ళను భయభ్రాంతం గురి చేస్తున్నప్పుడు దానికి తట్టుకోవడానికి ప్రజలు వాళ్ళు ఎంత లౌక్యం ప్రదర్శించిందో, వాళ్ళు ఎంత గొప్ప నైపుణ్యాన్ని ప్రదర్శించిందో సజీవ సాక్ష్యమే హుజురాబాద్. అందుకే నేను ఆ మాట ఎందుకు చెప్తున్నా అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది చాలా మార్పు వచ్చింది. ప్రజలు ఓట్లు వేస్తలేదు అని మాత్రం మనం దగ్గర కూర్చోండి. నీ అవసరానికి నువ్వు ఎన్ని అడ్డదారులైనా తొక్కి ఒక సర్పంచ్ గెలవాలని, ఒక ఎంపీటీసీ గెలవాలని, ఒక ఎమ్మెల్యే గెలవాలని చెప్పి నువ్వు ప్రయత్నం చేస్తే తప్పకుండా ప్రజలకు నువ్వు గెలవాలి ఎవరు ఇచ్చుకుంటుందో. కానీ ప్రజల మధ్యలో ఉండి, ప్రజల సమస్యల పరిష్కారంలో ఉండి, ప్రజలకు నేను ఉన్నాయని భరోసా కలిగించి వాళ్ళ జీవితంలో ఒక భాగస్వామి అయితే ఓడగొట్టగలిగే సత్తా దేనికి ఉండదు అనే మాట మాత్రమే నేను చెప్పదలుచుకున్నాను. అందుకని నేను గెలవాలి ఒక వార్డు మెంబర్ని, నేను గెలవాలి ఒక సర్పంచ్ అంటే తప్పకుండా ప్రజల ఆశీర్వాదంతో గెలిపిస్తారు అని మాత్రమే నేను చెప్పదలుచుకున్నాను. ఇవాళ నాలాంటి ఒక ఉద్యమంలో భాగంగా నేను గెలిస్తే ఎన్నడూ ఓడగొట్టలేదు. చివరికి నన్ను పార్టీ నుంచి బయటకు కొడితే అసలు అక్కడ 20 ఏళ్ళుగా జెండాలను మోసేవాడిని, ఆ పార్టీని గెలిపించేవాడిని. మీరు చూసిండు ఒక ఎంపీపీ కూడా 20 ఏళ్ళలో ఏ పార్టీ గెలవలేదు, ఒక జడ్పీటీసీ కూడా 20 ఏళ్ళలో ఏ పార్టీ గెలవలేదు. ఒక్కనాడు కూడా రాజీనామాలు చేసినా, జనరల్ ఎలక్షన్ తెచ్చినా ఎన్నడూ ఓడిపోలేదు. అట్లాంటి నేను భారతీయ జనతా పార్టీ జెండా ఎత్తుకొని, భారతీయ జనతా పార్టీ కళ కప్పుకొని అమ్మా నేను అంటే అంతకుముందు 1600 ఓట్లు పొందిన పార్టీ 1,07,000 ఓట్లను పొందిందంటే దాని నుంచి మనం ఏమి నేర్చుకోవాలో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. అంటే వ్యక్తి ప్రాధాన్యత, వ్యక్తికి, నాయకుడికి, ప్రజలకు బంధం ఎట్లా బలీయంగా ఉంటుందో, ఎంత ప్రేమపూర్వకంగా ఉంటుందో సజీవ సాక్ష్యం అది. కాబట్టి ఇవాళ కార్యకర్తలుగా మీ అందరికీ చేసే సూచన ఏంటంటే మనం ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండాలని నేర్చుకోవాలి. ఎప్పుడు కూడా మనకు అధికారాన్ని కట్టబెట్టేది, గౌరవాన్ని కల్పించేది, మన ఫేస్ వాల్యూ పెరిగేది ప్రజల మద్దతుతో, ప్రజల ఆశీర్వాదంతో పొందుతాం తప్ప వాళ్ళు ఇవ్వకుండా నీ గౌరవం పెరిగే ఆస్కారం లేదు, వాళ్ళు ఆశీర్వించకుండా నువ్వు పెద్దవాడు అయితే ఆస్కారం లేదు. విషయం మర్చిపోతాను కార్యక్రమం చెప్తాం. అలా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒకనాడు కేసీఆర్ గారు అంటే చాలా గౌరవంగా చూసేవాళ్ళు. కేసీఆర్ తన నాయకుడిగా భావించేవాళ్ళు. కేసీఆర్ ఏం చెప్పినా పురిగిపోయేవాళ్ళు. కేసీఆర్ ఏం చేసినా మా కోసం చేస్తారు భావన బలంగా ఉంది. కానీ 8 సంవత్సరాల చరిత్రలో కేసీఆర్ అంటే ఎంత ఆశ్రయించుకుంటున్నారో నాకంటే కొన్ని తెలిసి
ఆనాడు మాట్లాడితే టీవీల ముందున్న ప్రజలను ఇవాళ మాట్లాడితే టీవీ పని చెప్పేసి ఎందుకు వచ్చిందో ఇవాళ ఒక సాధ్యం చేసుకో. అంటే ఇట్లాంటి ఈ సందర్భంలో భారతీయ జనతా పార్టీ మీద ప్రజలకు నమ్మకం కొడుతూ ఉంది, ఒక విశ్వాసం ఉంది. భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈ కేసీఆర్ గారిని నిర్వహించగలదు, ఈ కేసీఆర్ గారిని ఓడగొట్టగలదు, ఈ పీడ విరుడు చేయగలిగే సత్తా భారతీయ జనతా పార్టీ మాత్రం ఉందని చెప్పి భావిస్తా ఉంది. ప్రజలందరూ కూడా మందుకు చూస్తాము, మందికు చూసే ప్రధానికానికి విశ్వాసం కలిగించి ధైర్యం కలిగించి మేమున్నామని చెప్పి భరోసా ఇస్తే తప్పకుండా ప్రజల ఆశీర్వాదం పొందగలిగే పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఇవాళ మీరు మనం బాగా మెల్లమెల్లగా బొట్టు కమిటీ నుంచి పైకి పోవాలని చెప్పండి. నేను చెప్తా ఉన్నా చాలా రాబోయే కాలంలో తెలంగాణ గడ్డ మీద భారతీయ జనతా పార్టీ ప్రపంచం సృష్టిస్తుంది. మూలం కూడా మనం చేస్తున్నాం. దానికి కారణాలు ఇలా కాంగ్రెస్ పార్టీ మొత్తం మాదే అని చెప్పారు. కానీ ఒక్కటి మాత్రం మీరు గుర్తుపెట్టుకుని, ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీని గెలిచి చాలామంది ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ గెలిచి ఏమైంది గెలిచి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి మీరు ప్రతిపక్ష పాత్ర పోషించమని ప్రజలు అధికారం కట్టబెడితే ఆ పార్టీని పక్కకు పెట్టి ప్రలోభాలకు లోనై ఇవాళ అధికార పార్టీ చెత్తకు చేరుగా లేదా మీకు సాధించారు. కూట్ల రాయితీ ఏలేవాడు ఏట్ల రాయితీ ఇచ్చినట్టుగా ఈ దేశాన్ని పరిపాలిస్తున్న పార్టీ ప్రపంచంలోనే భారతీయ జనతా పార్టీ సతత్వం నాకు తెలిసి ఒక రాజకీయ పార్టీగా 18 కోట్ల సభ్యత్వంలో ఉన్నటువంటి ఏకైక పెద్ద పార్టీ ప్రపంచంలో భారతీయ జనతా పార్టీ. అత్యంత పటిష్టమైన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవాళ భారతదేశ ఔన్నత్యాన్ని, భారతదేశ గౌరవాన్ని ప్రపంచ ఇష్టపడి మీద నిలిపినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు అని చెప్పి భావిస్తా ఉంటే ఇక్కడ మాత్రం ఈ కేసీఆర్ గారు మత పిచ్చిగారు, కుల పిచ్చిగారు, సంకుచితమైన పరిపాలించే నైపుణ్యం లేని వాళ్ళు రకరకాల అంటే అనకూడని మనం వినకూడని మాటలు మాట్లాడారు. ఇవాళ ప్రధానమంత్రి గారి చేపి రాజ్యాంగాన్ని అపహాస్యం చేసినటువంటి వ్యక్తి ఇవాళ ముఖ్యమంత్రి గారు. ఏ రాజ్యాంగబద్ధంగానైతే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఓటు హక్కు ద్వారా మనం ఓట్లేసి గెలిపిస్తే ఎమ్మెల్యేలుగా మనం ఎన్నుకుంటే ఆ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి కూర్చోబెడితే ఇవాళ ప్రమాణ స్వీకారం చేసినప్పుడు మీకు మాట చెప్తాను, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, దేశాలకు అతీతంగా నేను పరిపాలిస్తానని చెప్పి రాజ్యాంగంగా ప్రమాణం చేసిన ముఖ్యమంత్రి గారు ఏం చేస్తుంది? ఇవాళ ఏం చేస్తుంది? అదే ముఖ్యమంత్రి గారు ఈ రాజ్యాంగమే వేస్ట్ అని చెప్తాడు, ఈ రాజ్యాంగ స్థానంలో మరో రాజ్యాంగం కావాలని చెప్తాడు. ఇవాళ బంగాళాఖాతంలో వేయవలసింది భారతీయ జనతా పార్టీని కాదు, బంగాళాఖాతంలో వేయవలసింది కేసీఆర్ ప్రభుత్వాన్ని. ఇవాళ సంకుచితమైన మెదడు లేని పనిచేసేది నరేంద్ర మోడీ గారు, మెదడు లేని పనిచేసేది కేసీఆర్ చేస్తున్నారు. మంత్రులు కూడా వాళ్ళు అధికారులు నడుపుతారు. ఒక పార్టీలో గెలిచిన వాళ్ళు ఇంకొక పార్టీకి పోకూడదు. ఈ దేశంలో యాంటీ డిఫెక్షన్ లా ఉండగానే చట్టాన్ని చట్టబద్ధం చేసి ప్రలోభాలకు గురి అయి ఇవాళ వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలంతా కూడా ఎన్నో టీఆర్ఎస్ పార్టీ. నిజంగానే టీఆర్ఎస్ పార్టీకి అవసరం ఉండేనా? నిజంగానే కాంగ్రెస్ పార్టీకి అవసరం ఉండేనా? 90 సీట్లు గెలిచిన టీఆర్ఎస్ పార్టీ, 119లో 88 సీట్లు గెలిచిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ, 2 ఇండిపెండెంట్ గెలిచిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ, ఆఫీసులో మెజార్టీ గల పార్టీ టీఆర్ఎస్ పార్టీ, ఏ పార్టీ సపోర్ట్ అక్కడ లేని పార్టీ టీఆర్ఎస్ పార్టీ అయినా ఆ పార్టీని ప్రలోభపెట్టి పార్టీని ఏ పార్టీ అయితే ఆమె తెలంగాణ ఇచ్చిందో గా పార్టీని మింగేసి వాళ్ళ కాంగ్రెస్ పార్టీని ఓటు వేసి గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీ నిలవలేదు, కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఉండలేదు, కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మళ్ళీ కేసీఆర్ వంచన చేస్తున్నటువంటి మెసేజ్ ఇప్పటికే ప్రజలలో ఉంది.
అందుకని వాళ్ళు ఏమంటారు, కాంగ్రెస్ పార్టీకి ఓటేసినా టీఆర్ఎస్ పార్టీకి ఓటేసినా తేడా ఏమీ లేదు, మళ్ళీ అదే కేసీఆర్ అధికారంలోకి వచ్చే ఆస్కారం ఉందని చెప్పి ప్రజలు భావిస్తారు. ఒకటే ఒక పార్టీ, అది భారతీయ. ఢిల్లీలో ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రభుత్వం అండగా ఉంటుంది. కన్నెత్తి చూసే సాహసం చేయలేదు, ప్రభావం పెట్టలేదు, మన ఎమ్మెల్యే కొనుక్కునేటువంటి సత్తా లేదు. అందుకే ఈ పీడ విడుదల కావాలంటే కేసీఆర్ మళ్ళీ 20 సీట్లు గెలిచినా కూడా 30 సీట్లు గెలిచినా కూడా మళ్ళీ ఎంఐఎం సపోర్ట్తో కావచ్చు, మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో గెలిచే కావచ్చు, ఇవాళ ఇండిపెండెంట్ గెలిచినా కూడా కొనుక్కోను ప్రభుత్వం పెట్టో మళ్ళీ ముఖ్యమంత్రి వచ్చేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి ఇవాళ దాన్ని పూర్తి స్థాయిలో నిలవరించాలంటే భారతీయ జనతా పార్టీ మాత్రమే గెలవాలి. ఈ గడ్డ మీద భారతీయ జనతా పార్టీ మాత్రమే అధికారులు కావాలని చెప్పి ప్రజలు భావిస్తారు. మనం మాత్రమే, కార్యకర్తలు మాత్రమే కాదు, నాయకులు మాత్రమే కాదు, ప్రజలు భావిస్తారు. ఇట్లాంటి ఈ పరిస్థితులలో మన కర్తవ్యం, మన బాధ్యత ఎంత గొప్ప ఆలోచించి మీకు అనిపిస్తా. నాకు తెలిసి గతంలో ఎట్లుండేది మీకు ప్రజల దీవెన, ప్రజల రెస్పాన్స్ ఇవ్వాలి ఎట్లుందో ఒకసారి చూసుకోండి. ఒకనాడు మనం నేను మీటింగ్ పెట్టాలన్నా, మనం పనిచేయాలని కూడా ప్రజల ఆశీర్వాదం ఉండేది కాదు. కానీ నరేంద్ర మోడీ గారి పరిపాలన చూసిన తర్వాత ఈ దేశంలో 29 రాష్ట్రాలలో 18 రాష్ట్రాల్లో ఇవాళ అధికారాన్ని చేస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో ఎక్కడ కూడా ఒక స్కామ్ లేకుండా, ఎక్కడ కూడా ప్రజలు అసహించుకునేటువంటి పద్ధతి లేకుండా ధర్మంగా, న్యాయంగా ప్రజల పక్షాన పరిపాలిస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చెప్తుంది. మీకు తెలుసు, మొన్నే 5 రాష్ట్రాలకు ఎన్నికలు జరిగితే 4 రాష్ట్రాలలో మన జెండా ఎగిరింది. అందులో అతి ముఖ్యమైన రాష్ట్రం మనలాంటి రాష్ట్రంతో 600 రాష్ట్రం గుర్తుపెట్టుకోండి. మన జనాభా 4 కోట్లు, యూపీ ఉత్తరప్రదేశ్ జనాభా 24 కోట్లు, అంటే 6 అంతలు ఉన్నటువంటి పార్టీ. 403 స్థానాలు కలిగినటువంటి ఆ రాష్ట్రంలో మళ్ళీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, అక్కడ యోగి గారి నాయకత్వంలో మళ్ళీ దాదాపు 270 సీట్లు తెలుసుకొని మళ్ళీ అధికారాన్ని నడిపించే పార్టీ భారతీయ జనతా పార్టీ. అధికారం ఇచ్చిన తర్వాత ఎంత ఎత్తు ఎదిగితే అంత ఒదిగి ఉండాలనే కాన్సెప్ట్ ఎవరైతే అర్థం చేసుకుంటారో, ఎవరైతే గుండెల్లో పెట్టుకుంటారో 10 కాలాల పాటు తప్పకుండా ఉంటాను అని చెప్పి నేను అనుభవంగా చెప్తాను. కొంతమంది ఏడలమని చెప్పి ఇటుమారి భాష మార్చుకొని, సంస్కృతి మార్చుకొని ఆడమైనటువంటి ఆశలు ఉంది. కానీ ఎక్కడ కూడా అంటే వచ్చిన ఏ పదవి లేకుండా మనం ప్రజల్లో తిరుగుతున్నప్పుడు ఎట్లా ఉన్నామో 20 ఏళ్ళ తర్వాత కూడా కట్టునే ఉండాలని భావన కల్పిస్తేనే ఇవాళ మనకు ఆ గౌరవం దొరుకుతుంది. మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది రాజకీయాలు పనికి మనని కావు, రాజకీయ పార్టీలు సమస్య సృష్టించేవి కావు, రాజకీయ నాయకులు ప్రజలకు సమస్యలు సృష్టించేవాళ్ళు కాదు. రాజకీయ నాయకులైనా, రాజకీయ పార్టీలైనా, రాజకీయాలైనా ఇవన్నీ కూడా ప్రజలకు మేలు చేయడం కోసం వచ్చింది తప్ప ప్రజలు వేధించడమే కాదు. మనం అక్కడ చూస్తూ ఉంటాం. ఈ మధ్యకాలంలో ఇక్కడ మీరు చూస్తూ ఉంటాం, పక్కన నుండి చెప్తారు అంటే అన్న ఇక్కడ బాగా నడుస్తుందని చెప్తారు. ఏం నడుస్తుంది? స్వార్థమే పరమావధిగా ప్రజల్ని దోచుకుంటున్న తీరు అత్యంత జుగుప్సాకరంగా ఉంది. అని అది మనకు మాత్రమే కాదు, గుర్తుపెట్టుకోండి. నీ దగ్గర అధికారం ఉంటే నీ పదానికి వాళ్ళ ముందుకు రాకపోవచ్చు ఎదిరించడానికి, కానీ అవన్నీ కూడా గుండెల్లో పెట్టుకుంటారు. మీరు ఇవాళ ఏం చెప్తున్నారో, ఇక్కడ ఉన్న పాలకులు ప్రజల మీద దౌర్జన్యం చేస్తున్నారు, ప్రజల సొమ్ము దోచుకుంటారని చెప్తున్నారు. ఇవన్నిటికీ తప్పకుండా రాబోయే కాలంలో మూల్యం చెల్లించే రోజు వస్తుంది, కర్రబాచి వాదపీఠ రోజు వస్తుంది. దాన్ని ఎవరు కూడా ఆపలేడు, ఎవరు తప్పించుకోలేదని చెప్పి నేను వినమని విజ్ఞప్తి చేస్తాను. ఇవాళ మన భారతీయ జనతా పార్టీకి ఎక్కడ కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీకి ఎక్కడ నాయకులు, భారతీయ
అని చాలా ప్రమాణం.